నమస్తే. మరో వారం రోజుల్లో అయితే కార్పొరేషన్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ప్రస్తుతం మనమైతే కరీంనగర్ కార్పొరేషన్లో ఉన్నాం. ఇక్కడ 49వ డివిజన్ నుండి భాజపా టికెట్ పొంది విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు ఎన్ఎం లక్ష్మీ ప్రకాష్ గారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రచారం ఎలా కొనసాగుతుంది, ప్రజలు ఏమంటున్నారు, ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అనేది. అమ్మ నమస్తే, చెప్పండి అమ్మ, ఎలా ఉంది డివిజన్లో? మొత్తం యువకులతోటి మహిళలతోటి పెద్ద సంఖ్యలో ప్రచారం నిర్వహిస్తున్నారు, ఏమంటున్నారు? నమస్కారం, నా పేరు ఎన్ఎం లక్ష్మీ ప్రకాష్. నేను బీజేపీ నుంచి కార్పొరేటర్గా మొదటిసారి పోటీ చేస్తున్నాను. మహిళలకు అందరికీ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరు సపోర్ట్ చేసి ఆశీర్వదిస్తారని, బండి సంజయ్ గారిని ఆ అన్నగారి ఆశీర్వాదంతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఓకే, అంటే ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మీరు డివిజన్లో మొత్తం కలియ తిరుగుతున్నారు, ఎటువంటి అంటే ప్రజలు ఏమంటారు? రెస్పాన్స్ భారతీయ జనతా పార్టీ పైన విశ్వాసం చూపిస్తున్నారా, లేకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతుర్రా, బీఆర్ఎస్ గురించి మాట్లాడుతుర్రా, ఇక్కడ స్థానిక సమస్యల గురించి మాట్లాడుతుర్రా, ఏమంటున్నారమ్మా? బీజేపీకే సపోర్ట్ చేస్తున్నారు చాలా, ఎందుకంటే బండి సంజయ్ గారి కాబట్టి. ఓకే, సో అంటే ఏమన్నా సమస్యలు చెప్తున్నారా? ఇక్కడ గతంలో ఉన్న కార్పొరేటర్ గతంలో ఉన్నాయి చెప్తున్నారు. సో అంటే మీరు ఎటువంటి హామీ ఇస్తున్నారు? పరిష్కరిస్తామని హామీ. చెప్పండి, మీరు కూడా వెంబడి నుండి మరి ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారు, బీఆర్ఎస్ కు ఈ డివిజన్ నుండి అవకాశం ఇచ్చారు, కొత్తగా మీరు పోటీలోకి రాబోతున్నారు. సో ఈ డివిజన్ తోటి మీకు ఎటువంటి సంబంధాలు ఉన్నాయి? నా పేరు ఎన్ఎం ప్రకాష్. నేను గతంలో 2005లో కూడా ఈ డివిజన్లో టీడీపీ టికెట్ వచ్చిన క్యాన్సిల్ అయితే ఇండిపెండెంట్గా నిలబడి థర్డ్ ప్లేస్ వచ్చిన. అప్పుడు 16 మంది అభ్యర్థులుగా ఉండే, నేను థర్డ్ ప్లేస్లో ఉండే. అంటే ప్రజలు దాదాపుగా ఈ డివిజన్ నుంచి మీరు గుర్తుపడతారు. ఈ డివిజన్లో నాకు దాదాపు గత 20 సంవత్సరాల నుంచి అవగాహన ఉన్నది. ప్రతి ఎలక్షన్లో ఈ డివిజన్లో నేను బీజేపీ పార్టీ తరఫున సంజయ్ అన్న కొరకు కృషి చేసి ప్రతి బూత్ నుండి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చిన డివిజన్ ఇది. ఇంతకుముందు గతంలో 56, ఇప్పుడు 49వ డివిజన్. పార్టీ పరంగా కూడా మీరు ఒక సీనియర్ కార్యకర్త అన్నట్టు. పార్టీ పరంగా కూడా నేను గత 15 సంవత్సరాల నుంచి బీజేపీ కార్యకర్తగా పనిచేస్తున్నాను. అంతకుముందు నేను బీసీ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా 20 సంవత్సరాల నుంచి నాకు అంటే అనేక ఈ డివిజన్కు ఉన్న ప్రతి ఇంటింటికి పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలతోటి అందరూ నన్ను ఆదరిస్తూ ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వడానికి అందరూ ముందుకొచ్చారు. నన్ను ముందుకు వాళ్ళే నిలబెట్టి గెలిపించడానికి కృషి చేస్తున్నారు. ఓకే, అంటే ఎట్లా ఉంది మిగతా కార్పొరేషన్ల కంటే మన కరీంనగర్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ సెలెక్ట్ అయింది, ఎక్కువ ఫండ్స్ వస్తున్నాయి సెంట్రల్ నుండి. సో ఇక్కడ స్థానికంగా బండి సంజయ్ గారు ఎంపీ గారు ఉన్నారు, కేంద్ర మంత్రి వర్యులు. సో ఎలా అనిపిస్తుంది, అంటే విజయ అవకాశాలు ఎలా ఉన్నాయంటే? ఈసారి బీజేపీ మేయర్ కంపల్సరీ బీజేపీ మేయర్గా మనం విజయకేతనం వెలిగేస్తాం. బీజేపీ జెండా, కాషాయ జెండా మేయర్గా ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఎందుకు అంటే గతంలో ఎంపీగా ఉన్నప్పుడు బండి సంజయ్ గారు చేసిన అభివృద్ధి, ఇప్పుడు కేంద్ర మంత్రి అయినాక కూడా స్మార్ట్ సిటీ ఫండ్స్ కింద చాలా వరకు ఫండ్స్ తీసుకొచ్చాడు. కరీంనగర్లో రైల్వే స్టేషన్ అభివృద్ధి కానీ, అపోలో రిచ్ ముంగట ఆర్ఓబి బ్రిడ్జ్ కానీ, అనేక సమస్యల మీద మేము అదే పాంప్లెంట్ ఇప్పుడు ఇంటింటికి కూడా పంచుతున్నాం. మేము కూడా మాకు తెలిసిన సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చినవన్నీ కూడా సమస్యలను పరిష్కరించడానికి సంజయ్ అన్న గారి నాయకత్వంలో, సంజయ్ అన్న గారి ఆశీర్వాదంతో మేము ఈ స్మార్ట్ సిటీ నిధులతోటి ప్లస్ మేయర్ కూడా మేమే కంపల్సరీ కాషాయ జెండా ఎగరేస్తాం. కాబట్టి ఈ డివిజన్ను అద్దంలాగా అభివృద్ధి చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. అంటే మొత్తానికి టోటల్గా చూసుకున్నట్టయితే మెజారిటీ డివిజన్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి. 100% ఖచ్చితంగా కాషాయ జెండా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. మా అంచనా ప్రకారం 40 నుంచి 45 ఖచ్చితంగా బీజేపీ కైవసం, మ్యాజిక్ ఫిగర్ 100% దాటుతుంది. కాషాయ జెండా ఖచ్చితంగా మేయర్ సంజయ్ ఆశీర్వాదంతో అదే రకంగా ఎగిరేస్తాం. ఓకే, చెప్పండి ఇప్పుడు మొత్తానికి అంటే మీకు ఓటేసి గెలిపిస్తే ఈ డివిజన్ నుండి మిమ్మల్ని ఒక కార్పొరేటర్గా నిలబెట్టినట్టయితే మీ డివిజన్ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఏదన్నా అభివృద్ధి చేస్తాం, సమస్యలు ఉంటే పరిష్కరిస్తాం. ఓకే ఓకే, చెప్పండి మీ తరఫున చెప్పండి. మీరు అంటే ఇప్పుడిప్పుడే వస్తున్నారు కాబట్టి, సో మీరు చెప్పండి. మీరు రాజకీయాలు ఇవన్నీ తెలుసు కాబట్టి. సో గతంలో కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు, ఇక్కడ ఇంతకుముందు టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు. ఈసారి నెక్స్ట్ గవర్నమెంట్ బీజేపీ వస్తుంది, మేయర్ని కూడా బీజేపీ చేస్తామనే ఆలోచనలో ప్రజలందరూ వాళ్ళ మనసులలో ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ అత్యధిక మెజార్టీతో ఈ డివిజన్లో మొదటిసారి
మొదటిసారి కంపల్సరీ ఫస్ట్ సీటే మాది గెలుస్తామని చెప్పి మేము ఆశ వ్యక్తం చేస్తున్నాం. ఓకే రైట్.